ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. మీ పర్సనల్ విషయాల్లో ఇంటర్ఫియర్ అయ్యాను కదా? లేదు నక్షత్ర, నేను అలా అనుకోవడం లేదు. సిచ్యువేషన్ని అర్థం చేసుకుని అభి మీద నాకు కోపం రాకుండా చూడాలని ట్రై చేశావు. అదే ఇంకొకళ్ళైతే దీన్ని పెద్దది చేసి మా మధ్య ఇంకా మనస్పర్ధలు పెరిగేలా చేసేవాళ్ళు. ఆత్మీయురాలివి కాబట్టి నన్ను కూల్ చేయాలని చూసావు. సో నీ తప్పేం లేదు. థ్యాంక్ యూ. అయితే నేను జననిని సరిగానే అప్రోచ్ అయ్యానమాట. జనని నన్ను ఇలా నమ్మితే అభిని నా వైపు లాక్కోవడం పెద్ద కష్టమేం కాదు. మీరెన్ని చెప్పినా సరే సార్, నాకు ఎంపీ టికెట్టు, నా కొడుక్కి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోతే నేను పార్టీకి రాజీనామా చేస్తాను అని అంటాననుకున్నారా? పార్టీకి రాజీనామా చేసి బయటికెళ్ళి పార్టీ గురించి బ్యాడ్గా ప్రచారం చేయడం పాచిపోయిన లడ్డూ లాంటి రాజకీయం. పార్టీలోనే ఉంటూ పార్టీ పరువు తీయడం సరికొత్త రాజకీయం. నేను అదే చేస్తాను. మన పార్టీలోనే ఉంటూ పార్టీ ప్రతిష్టని నాశనం చేస్తాను. తర్వాత మీ ఇష్టం. నేను మళ్ళీ కాల్ చేస్తాను. మేడం, ఏంటి అది ఓ టపా కట్టేసేలాగా ఉన్నాడు మేడం. ఎవరు? ఆ కళ్యాణ్ గారు. ఏమైంది వాడికి? పోయినట్టున్నాడు. ఏంటి కృష్ణతీర్థ నువ్వు అంటుంది? కళ్యాణ్ చచ్చిపోయాడా? చచ్చిపోవడం ఏంటి? ఉలకటం లేదు, పలకటం లేదు. ప్రాణం పోయినట్లే కదా. ఏయ్, పోయిందా పోతుందా సరిగ్గా చెప్పు. పోయే దారిలో ఉన్నట్టుంది మేడం. రండి మేడం చూద్దాం. రండి. రండి మేడం, రండి. చూడండి మేడం, చూడండి. రాకీ, ప్రాణం ఉందో లేదో ఒకసారి చెక్ చేయి. రే, నువ్వేవైనా డాక్టర్వా? పల్స్ చూస్తావేంట్రా? ముక్కు దగ్గర వేలు పెట్టి శ్వాస పీల్చి వదులుతున్నాడో లేదో అది చూడు ముందు. ప్రాణం ఉంది మమ్మీ. అమ్మయ్యా. కృష్ణతీర్థ, మన డాక్టర్కి కాల్ చేయి. అలాగే మేడం. హలో డాక్టర్ గారు. ప్రాణానికేం ప్రమాదం లేదు మేడం. తిండి లేక నీరసించిపోయాడంతే. ఒక గ్లూకోజ్ ఇంజెక్షన్ ఇస్తే సెట్ అయిపోతాడు. చేయమంటారా? అవసరం లేదు. రేపు వాడే లేస్తాడు, లేదా పోతాడు. పోతే కృష్ణానదిలో పారేండ్రా రాకీ. రేపు కూడా వీడు మన దారికి రాకపోతే రేపు వీడి కూతుర్నెత్తుకురండ్రా. కూతుర్ని తీసుకొస్తే అప్పుడు వీడి దారికొస్తాడు. మేడం, వెంటనే ఆహారం పెట్టకపోతే రేపటిదాకా ఉండడు. కృష్ణతీర్థ మేడం, తిండి పెట్టు, అది కొంచెం. రేపుదయం వరకు ప్రాణాలు నిలబడేంత తిండే పెట్టువాడికి.
అక్క అపూర్వ ట్రీట్మెంట్కి డబ్బు దొరకలేదు. దాని గురించి ఆలోచించకుండా ఆఫీస్ వర్క్ ఎలా చేస్తుంది? సుందరరామయ్య గారి దగ్గర డబ్బు తీసుకుంటే పోయేది కదా. ఏంటభి నీళ్ళు నువ్వు మాట్లాడుకుంటున్నావు? ఏం లేదు. ఇంకా అదే మూడ్లో ఉన్నావా? ఎవరలాంటి మూడ్లో ఉంటే నీకెందుకు? నీ వర్క్ నువ్వు చేసుకో. హలో, ఎవర్ గ్రీన్ గార్మెంట్స్. నమస్తే, చెప్పండి. ఓకే, అలాగా. ఓకే, నేను వస్తాను మేడం. లేదు వస్తాను. ఒక కంపెనీ నుంచి కాల్ చేశారు. మనం వెళ్తే కొత్త ఆర్డర్ ఇస్తారంట. మంచిది, నువ్వు వెళ్ళు. అది కాదబ్బి, నువ్వు హాస్పిటల్ నుంచి. హలో, అవును, జననినే మాట్లాడుతున్నాను. అలాగే వస్తున్నాను. అభి రా వెళ్దాం. నువ్వు వెళ్ళు. హాస్పిటల్ కభి, డాక్టర్ గారు వెంటనే రమ్మంటున్నారు. అర్థమైంది, నువ్వు వెళ్ళు. నీకేం పట్టనట్టు మాట్లాడతావే? మేమొచ్చి ఉపయోగం ఏంటి? నిర్ణయాలు తీసుకునేదాన్ని నువ్వే కదా, వెళ్ళు. అభి, ఇంకా నిన్న జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావా? నేను సుందరరామయ్య గారికి ఎందుకు అలా చెప్పానో తెలిసి కూడా నువ్వు వెళ్ళొచ్చు కదా, నా బుర్ర ఎందుకు తింటావు? వెళ్ళు. మనీ మ్యాటర్ కోల్డ్ వార్ అనుకుంటా. ఇదే ఛాన్స్ అభికి క్లోజ్ అవ్వడానికి. తప్పు కదా అభి? తప్ప? నేనేం తప్పు చేశాను? హాస్పిటల్కి రమ్మని పిలిస్తే నువ్వే వెళ్ళు అని చెప్తున్నావేంటి? వెళ్ళేం చేయాలి? ఇలా అంటావేంటి అభి? డబ్బు కట్టమంటారు, చూస్తాము కడతామని చెప్పడానికి నేనెళ్ళేం చేయాలి? నిజమే. నిన్న నువ్వు కూడా చూసావు కదా నక్షత్ర. సుందరరామయ్య గారు డబ్బు ఇస్తానంటే మా శివరామన్నయ్య ఏదో అన్నాడని ఈవిడ గారు డబ్బు తీసుకోకుండా సుందరరామయ్య గారిని వెనక్కి పంపించేసింది. అపూర్వ కండిషన్ చూసి కూడా జనని అలా చేయొచ్చా? నిజమే అభి, ఆ టైంలో జనని తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదు. ఇదే మాట నేను అప్పుడే జననితో చెప్దామనుకున్నాను. బట్ అది మీ ఫ్యామిలీ మ్యాటర్, నేను ఇన్వాల్వ్ కాకూడదు. అది మీ ఫ్యామిలీ మెంబర్స్ ముందు, అందుకే సైలెంట్గా ఉన్నాను. చాప చిక్కింది. 1 minute. వీటిలో సంతకాలు చేయాలి సార్. ఈ సంతకాల సంగతి సరేనయ్యా, అసలు విషయం గురించి చెప్పవేంటి? ఏ విషయం సార్? హేయ్, నువ్వు నా కింద పనిచేస్తున్నట్టు లేదు, నేనే నీ కింద పనిచేస్తున్నట్టుంది. ఆ బ్యాంక్ నోటీసుల గురించి అడుగుతున్నా. మా ఆవిడ వాళ్ళకి వచ్చాయి కదా ఆ నోటీసుల గురించి. అవా? అదే, ముందే ఎందుకు చెప్పి తగలలేదు? చెప్పాను కదా సార్. ఎప్పుడో చెప్పాను సార్. ఎప్పుడో చెప్తే ఈ నోటీసులు ఎందుకు వస్తున్నాయి? సార్, నేను చెప్పాను కానీ మీరు వాటి గురించి అస్సలు పట్టించుకోలేదు. ఏదో టెన్షన్లో ఉండి తర్వాత చూద్దాంలే అన్నారు. అందుకే మళ్ళీ మీ ముందుకు ఆ ప్రస్తావన తీసుకురాలేదు. అంటే బ్యాంకు నోటీసులు పంపించేదాకా నువ్వు ప్రస్తావన తీసుకురావా? ఏం మేనేజర్ అయ్యా నువ్వు? చచ్చా, ఇప్పుడు ఏం చేయమంటారు సార్? భోజనం చేసి కిళ్ళి వేసుకో. ముందా బ్యాంక్ మేనేజర్కి ఫోన్ కలుపు.